శాస్త్ర ఇంటి పక్కన ఉన్న షాప్ దగ్గర ఉన్న ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. ఒకసారి ఆ పాప ఇక్కడికి వచ్చేదా రాదా, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుందో అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. నమస్తే అన్న. ఇప్పుడు మీ శాస్త్రాన్ని అంటూ వాళ్ళు 3 ఇయర్స్ బట్టి ఇక్కడే ఉన్నారంట. మేము వచ్చి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి మేము చూస్తూనే ఉంటారు కదా, షాప్కి వస్తూనే ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళ ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఉంటారు? వాళ్ళు ఏం లేదు, మంచిగానే ఉన్నారు, బాగానే ఉన్నారు. మంచిగా ఉంటారు, పిల్లల్ని ప్రేమగా చూసుకుంటారు. వస్తారు వాళ్ళే వస్తారు, పిల్ల వస్తుంది, బాగానే ఉంటుంది, బాగానే యాక్టివేట్ ఉంది ఆ పిల్ల. కానీ అట్లేం లేదు, కానీ పిల్ల మంచిదే. కానీ ఎందుకో మళ్ళీ సడన్గా అది జరగడము మేమే ఆశ్చర్యపోతున్నాం. మాకే ఇంతవరకు మాకు ఇంతగానో ఇంత అని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. మాకే ఇంత బాధ అనిపిస్తుంది. మాకే నేను పొద్దుంతా మాకే భరించలేకపోతున్నాం మేమే. మరి ఎలా చూసుకోవచ్చు దీన్ని అంటే, పైన ఒక సంజీవ్ అనే వ్యక్తి కూడా ఇక్కడికే వస్తారు కదా, షాప్ ఇక్కడ పక్కనే ఉంది కాబట్టి ఎక్కువ షాప్కి వచ్చే అవకాశం ఉంది. తను ఎలా ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది ఇక్కడికి వచ్చిన? తను ఇక్కడికి రాడు. మేము ఎక్కువ ఏం పట్టించుకోం, మా పని మాకే ఉంటుంది, మన బిజీ పైన ఉంటాం. అట్లా ఇంకో షాప్కి వచ్చినట్టుగా ఏ సామాన్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, మన పని మనకే ఉంటుంది. అట్లా ఈ ఏరియాలో ఉన్న పిల్లగాళ్ళు అంటే వ్యక్తులు ఎలా ఉంటారు? ఏమన్నా డ్రగ్స్ తీసుకునే వ్యక్తులు కానీ, కొంచెం భయంకరంగా రౌడీ షీటర్లో ఉండే వ్యక్తులు ఉండే ఏరియా అనేది ఏమన్నా? ఎట్లయితే ఇప్పటిది అయితే లేదు. 1 ఇయర్ అంటే నాకు ఎట్లయితే ఏం కనిపించలేదు. ఇక మామూలు తాగి రోడ్ల మీద పడు పోయడం అంటే అది మామూలు కామనే. కానీ అది అంత చిన్నపిల్లని చంపే అవసరం ఎవరికి వచ్చిందంటారు? మీకు ఎవరైనా అనుమానంగా ఉంది అసలు? అంటే చిన్నపిల్లని అంత మీరు యాక్టివ్గా ఉందని చెప్పి మీరు కూడా చెప్పడం జరిగింది. అలాంటి చిన్నపిల్లని చంపే అవసరం ఎవరికి ఉంటుంది అంటారు? ఏమో తెలియదు సార్, అది మనకైతే. పిల్ల అయితే బాగా యాక్టివ్, మంచిగా ఉంది, హుషారుతనం బాగుంది, మా బాగా మస్తు బాగానే. మేము మొన్నటిదాకా డ్యాన్స్ క్లాస్ పోయింది, డ్యాన్స్ నేర్చుకుంది, బాగానే ఉండదు. అంటే నిన్న చనిపోయే ముందులో ఏమన్నా పొద్దున్న షాప్కి రావడం కానీ ఏమైనా జరిగిందా? నిన్న రాలేదు, పొద్దున్నంటే అయితే రాలేదు. మొన్న నైట్ ఏమైనా వచ్చారా? మొన్నగా అంతకుముందు వాళ్ళ తమ్ముడు వచ్చిండు. వాళ్ళ తమ్ముడు మొన్న వచ్చిండు. ఎలా ఉంటుంది శాస్త్రం అంటే? బాగా అంకుల్ మంచిగా మాట్లాడటం కానీ? బాగానే మాట్లాడదు, అందరితో మాట్లాడు, బాగా ఫ్రీగా ఉంటుంది ఆ పిల్ల. ఎట్లేం లేదు, ఓనర్ వాళ్ళ బిడ్డతో కానీ వాళ్ళతో వీళ్ళతో అందరూ మంచిగా బాగానే మాట్లాడతారు. అట్లా కింద ఓనర్స్ ఎలా ఉంటారు? కొంచెం ఆయన స్ట్రిక్ట్గా ఉంటాడు, ఎవరిని రానిరనగా చెప్తున్నారు వాళ్ళు. సో వాళ్ళ మీద కూడా కొంచెం అనుమానం ఉందన్నట్టుగా చెప్తున్నారు. సో ఎలా చూసుకోవచ్చు మనం? వాళ్ళే ఉంటాయంటే అసలు లోపలికి రానియరు. మొత్తం ఎవరు ఏం కథ అని అడుగుతారు. తెలిసిన వాళ్ళు అయితే ఇక పంపించేస్తారు పైకి, అంతేగాని వాళ్ళ ఇంట్లో ఉన్న ఓనర్స్ కదా, వాళ్ళకి తెలుస్తుంది కదా, మనకేం తెలుసు. నమస్తే అన్న. నమస్తే అన్న. వీడియోకు చాలా ధన్యవాదాలు. ఇది చాలా డేంజర్ ఘటన. పాపకు 10 సంవత్సరాల పాప, ఏం తెలియని పాపను పట్టుకొని అలా అతి కిరంకతంగా చంపింది. ఇది ఎంతవరకు న్యాయము? ఇది పద్ధతి కాదు. పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసు వాళ్ళు చర్య తీసుకొని సీఎం లెవెల్లో, డీసీపీ లెవెల్లో తీసుకొని వాళ్ళకి త్వరలో పట్టుకొని మంచి భారీ శిక్ష పడేటట్టు చేసేటట్టు, ఇంకోసారి కూడా ఇది జరగకుండా చేసేటట్టు చూసుకోవాలని మేము ఇక్కడ బస్సు తరఫు నుంచి చెప్తున్నాం అన్న. అంటే ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, ఎందుకు ఒక గల్లీకి కూడా సీసీ కెమెరా లేదంటే ఏం చెప్తారు మీరు? సీసీ కెమెరాలు అంటే సార్ వర్షాలు పడుతున్నాయి, అవి వర్షాలు ఎక్కువ పడుకు పని చేస్తలేవు. సీసీ కెమెరాలు కూడా పెట్టిర్రు, ప్రతి ఒక్కదానికి సీసీ కెమెరాలు ఉన్నాయి. దొరుకుతున్నాయని చెప్తుర్రు. కొన్ని పని చేస్తలేవు సార్, సీసీ కెమెరాలు పని చేస్తలేవు. వర్షాకాలం వర్షం పడుతుంది కాబట్టి పని చేస్తలేవు. కానీ ఇది చంపిన వాళ్ళకు మాత్రం చాలా 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 శిక్షించాలి సార్. ఇక అది మనకు అంత ఐడియా లేదు సార్, అది పోలీసు వాళ్ళు చూసుకుంటారు సార్. చివరకు పాపం అంత అన్యాయం ఏమన్నా ఉంటే కొట్టిడిచిపెట్టేది ఉండే మేము, ఏదన్నా ఉంటే. గంత దారుణంగా చంపడం అనేది పాపను పట్టుకొని ఇది చాలా అన్యాయము, దురదృష్టకరము. డీసీపీ, ఏసీపీ, సిఐలు కానీ ఎవరు కానీ న్యాయం చేస్తారని మా యొక్క మన సీఎం లెవెల్లో వెళ్ళిపోవాలి ఇది.